ప్రాణహిత, సరస్వతి, గోదావరి ఈ యొక్క త్రివేణి సంగమం దగ్గర కాళేశ్వరం ప్రాంతంలో వెలసినటువంటి క్షేత్రం కాళేశ్వర క్షేత్రం. అంటే శైవ క్షేత్రం అంటారు కదా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క క్షేత్రం యొక్క ఆలయం ఏదైతే ఉందో, ఈ యొక్క ఆలయం పునర్నిర్మాణం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 198 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇప్పుడు ఈ యొక్క కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో, ఈ దేవాలయం యొక్క కూల్చివేతలు గత 4 రోజుల నుంచి 3 రోజుల నుంచో నిరవధికంగా కొనసాగుతున్నాయి. అయితే గర్భగుడిని కూడా కూల్చేశారు. మరి గర్భగుడిని కూల్చకూడదు, అది మంచిది కాదు, ప్రభుత్వాలకి మంచిది కాదు, అలాగే ఆ ప్రాంతానికి మనకి మంచిది కాదు అని చాలా మంది చెప్తారు. ఎందుకంటే ఇది కొత్తగా నిర్మించినటువంటి దేవాలయం కాదు, వెలసినటువంటి దేవాలయం కదా. గర్భగుడిని అలాగే వదిలేసి మిగతా యొక్క పనులు చెయ్యాలి అని కొంతమంది చెప్తుంటే, అలా కాకుండా గర్భగుడిని అలా వదిలేస్తే ఆ నిర్మించినటువంటి ఏదైతే దేవాలయం ఉంటుందో దానికి తగ్గట్లుగా గర్భగుడి ఉండదు, కాబట్టి ఇది కూల్చేయడమే కరెక్ట్ అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. అయితే చుట్టూ ఎటువంటి ప్రాకారం లేకుండా, అంటే కనిపించకుండా ఏ ఏర్పాట్లు చేయకుండానే కూల్చేశారు. ఇది చాలా తప్పు. ఒక దేవాలయాన్ని మనం పునర్నిర్మించడం కోసం కూల్చివేసినా సరే దానికి పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే దేవాలయాన్ని ఎప్పుడూ కూడా ఎవరైతే కూలుస్తున్నారో వాళ్ళు పూజలు చేసి ఆ దేవునికి మొక్కుకొని అవన్నీ చేశారు. కానీ ఈ కాంట్రాక్టరు మొత్తం చుట్టుపక్కల ఎటువంటి ఇది కప్పకుండానే, ఎటువంటి అంటే జనాలకి ఇతరులకి కనిపించకుండా అలా చెయ్యకుండానే డైరెక్ట్గా ఇప్పుడు కూల్చేస్తున్నారు. దీనివల్ల ఇది చాలా మంచిది కాదు, అరిష్టము అని నేను చెప్పను. ఏ దేవుడు మనల్ని అలా చేయకూడదని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం ముందు జాగ్రత్తగా అన్ని పటిష్టమైనటువంటివి చూసుకోండి. దీనికి సంబంధించి ఇప్పుడు 198 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానంటుంది. దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఉపాలయాలు, భారీ రాజగోపురాలు, పార్వతీదేవి, సరస్వతీదేవి అమ్మవారి ఆలయం, అబ్బురుపరిచేటటువంటి ప్రాకారాల నిర్మాణాలు చేపట్టడానికి ఈ యొక్క నిధులు కేటాయించారు. కృష్ణశిలలతో అధునాతన హంగులతో నూతన గుడి పునర్నిర్మాణం చేపట్టబోతున్నారు. మంచిదే. నేను చెప్పేది ఏంటంటే కొంచెం అలాంటివి పాటిస్తే బాగుండేది. దేవాలయాల్ని మనం కూల్చడం అని అనకూడదు, అది ఏమంటారో కూడా నాకు తెలియదు. దేవాలయాల్ని మనం ఏదైతే ఇచ్చేస్తామో దానికి ఏదో మీకు తెలిసే ఉంటుంది కదా, అలా చేస్తే బాగుండేది. అలా చేయకుండా ఇలా ఓపెన్ ప్లేస్లో వదిలేసి ఇష్టం వచ్చినట్లుగా కూల్చేస్తున్నారు.